రంగాను హత్య చేయించింది ఎవరో అందరికీ తెలుసు అని జగన్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? కుప్పం సభలో జగన్ ఏం మాట్లాడారు? చంద్రబాబు జగన్ సీట్ల గురించి జగన్ ఏమన్నారు అనే ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. హంద్రీ నీవా సుజల స్రవంతిలో భాగంగా 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశామని తెలిపారు. 35 ఏళ్ల కాలంగా కుప్పంకు ఏమీ చేయని చంద్రబాబును గెలిపించాల్సిన అవసరం ఉందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారని గుర్తు చేశారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కట్టుకోలేదన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. కుప్పం ప్రజల మంచితనానికి జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా అని నిలదీశారు. చంద్రబాబు మంచి చేసి ఉంటే పొత్తులెందుకని ప్రశ్నించారు. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దత్తపుత్రుడితో 4 గోడల మధ్య ప్యాకేజీల గురించి చర్చలు చేస్తారని విమర్శించారు. రంగాను హత్య చేయించింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బీసీ సీట్లపైన డబ్బుతో చంద్రబాబు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన భరత్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకో ఆలోచించాలి అన్నారు. ప్రజలను మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారని అలర్ట్ చేశారు. కుప్పంకు తన హయాంలో జరిగిన మేలును జగన్ వివరించారు. కుప్పంకు కృష్ణమ్మ నీరు, కుప్పాన్ని మున్సిపాలిటీగా, కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది తన హయాంలోనే అని చెప్పారు. కుప్పంలో కేవలం 31,000 మందికి మాత్రమే చంద్రబాబు పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. 3,000కు పెన్షన్ పెంచి 45,374 మందికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి చేసి చూపించామన్నారు. కృష్ణా జలాల నిల్వ కోసం మరో 2 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని జగన్ వెల్లడించారు. అందుకోసం పరిపాలనా పరమైన అనుమతులు కూడా ఇచ్చామని చెప్పారు. కుప్పంలో తాము గెలవకపోయినా మిమ్మల్ని ఏనాడు విమర్శించలేదని, మీరంతా నా వాళ్లేనని గర్వంగా చెప్పుకున్నానని జగన్ పేర్కొన్నారు. ఈ నెలలోనే కుప్పంలో మరో 15,000 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. బీసీ సీటును కబ్జా చేసి ధన బలంతో 35 ఏళ్లుగా రాజ్యమేలుతున్నారని విమర్శించారు. పేదల భవిష్యత్ బాగుండాలంటే తన ప్రభుత్వానికి మద్దతివ్వాలని జగన్ కోరారు. జగన్ అన్న మాటల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.